ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం మిడ్ క్యాప్ కంపెనీస్ గురించి 2 కంపెనీస్ గురించి చెప్పుకుందాం. అవి మిడ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే మనకి ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్లో మనకి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే టెక్నికల్గా లార్జ్ క్యాప్లో అయితే ఇమీడియట్గా ఒక 1 మంత్ 2 మంత్స్లో టార్గెట్స్ వస్తాయి. కానీ మిడ్ క్యాప్లో ఏమవుతుందంటే ఇంకొంచెం లాంగ్ టర్మ్ మనం టైం తీసుకోవాలి. సో ఇది 6 మంత్స్ నుంచి 1 ఇయర్ హారిజన్లో మన ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశాలున్న స్టాక్స్ మిడ్ క్యాప్ కంపెనీస్. సో వీటిలో రిస్క్ రివార్డ్ ఏంటంటే మళ్ళీ మనం రీఇన్వెస్ట్మెంట్ కింద చూసుకోవాల్సిందే. సో అందుకని వాటిల్లో ఏంటంటే మన ఇవాళ ఫస్ట్ కంపెనీ వచ్చి మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మెడ్ ప్లస్ అనేది మనకి మెడికల్ షాప్ చైన్ ఆర్గనైజ్డ్ కంపెనీస్ ఇవి. సో మనకి రెగ్యులర్గా మనం ఈ సర్వీసెస్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో మనకి సంధి చివరిలో కూడా చాలా కనపడుతుంటాయి మెడ్ ప్లస్ అనేవి. సో అలాంటి కంపెనీ వాళ్ళ లిస్ట్ అయిన కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ మిడ్ క్యాప్లో మనం ఇది చూసుకోవచ్చు. ఇవాళ దీని కరెంట్ రేట్ తీసుకుంటే ప్రజెంట్ ఇవాళ 703 అలా ఉంది చేంజ్. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 8,300 కోట్లు. అలాగే దీని ఎర్నింగ్ పర్ షేర్ వచ్చి 0.28 ఉంది. పిఈ రేషియో వచ్చి 2,511. సెక్టర్ పిఈ వచ్చి 29 ఉంది. అలాగే బుక్ వాల్యూ పర్ షేర్ వచ్చి 93 రూపీస్ ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా 7.2 ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 5 టైమ్స్ స్ప్లిట్ అయింది ఇది. అలాగే బీటా తీసుకుంటే 0.68 ఇది బీటా. సో దీన్ని ప్రమోటర్స్ హోల్డింగ్స్ కానీ ఫైనాన్షియల్స్ కానీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే సో రెవెన్యూ ఇది ప్రజెంట్ మనకి 2022 రెవెన్యూనే వస్తుంది. 145 crores రెవెన్యూ. ఎందుకంటే ఇది రీసెంట్గా వచ్చింది కంపెనీ. సో 145 crores చూపిస్తుంది ఇది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్స్ తీసుకుంటే దాదాపు 40% ప్రమోటర్ హోల్డింగ్స్ ఉంది. అలాగే 29% వచ్చి డిఐఎస్. అలాగే ఎఫ్ఐఎస్ పర్సంటేజ్ తీసుకుంటే 3.15 ఉంది. అలాగే రీటైల్ పబ్లిక్ వచ్చి 27% పబ్లిక్ ఉంది. సో హ్యూజ్ పెనట్రేషన్ మార్కెట్లో ఉంది. అలాగే ఆల్ ఇండియా ప్రెజెన్స్ ఉంది. అలాగే మనం టెక్నికల్గా కూడా మనం ఇది చూద్దాం. మెడ్ ప్లస్ అనేదాన్ని టెక్నికల్గా చూసుకుంటే ఇది లాస్ట్ టైం మనకి ఇయర్లీ 52 వీక్ హై తీసుకుంటే ఇది దాదాపు 1300 దగ్గర మనకి 52 వీక్ హై వచ్చింది లాస్ట్ టైం హై. ఇది 22 ఏప్రిల్ 3/3/2022 నాడు ఇది 1100-1200 చేంజ్ ఉంది. సో అక్కడి నుంచి ఇది డౌన్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 700 దగ్గర ప్రజెంట్ ఉంది. ఆల్మోస్ట్ లో దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం రీఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద ఇది మంచి ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లో డబుల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో 1400-1500 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా తీసుకుంటే 6 months to 8 months ఆర్జిన్లో తీసుకుంటే కూడా 1000 రూపీస్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది 700 దగ్గర మనం ఎంటర్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకొక 100 పాయింట్స్ ఏదైనా డౌన్ అయినప్పుడు 600 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి మినిమం 1000 రూపీస్ దగ్గర ఫస్ట్ టార్గెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈవెన్ ఇంకా మనం ఒక 2 years 3 years ఆర్జిన్ కూడా ఉంచుకున్నా ఇది డబుల్ అయ్యే అవకాశాలు 1500 అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో మెడ్ ప్లస్ అనేది ఒక మనకి కంటిన్యూ బిజినెస్ ఉన్న ఆర్గనైజేషన్ కాబట్టి ఇవి ఎఫ్ఎంసీజీ కిందకి వస్తాయి. రెగ్యులర్గా ఫార్మాస్యూటికల్ సేల్స్ ట్యాబ్లెట్స్ అనేవి రెగ్యులర్గా అందరం వాడతాం కాబట్టి ఇది ఒక కంటిన్యూగా మనం మిడ్ క్యాప్లో మనం ఉంచుకోవాల్సిన స్టాక్ కింద మేము రికమెండ్ చేస్తున్నాం. తర్వాత రెండో కంపెనీ వచ్చి రెయిన్బో అనేది మనం చూసుకుంటున్నాం. హైదరాబాద్లో కూడా రెయిన్బో బాగా ఫేమస్. రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ అని ఈ కంపెనీ వచ్చి ప్రజెంట్ హాస్పిటల్స్ చిల్డ్రన్స్ మెయిన్ స్పెషాలిటీ అంతా చిల్డ్రన్స్ మీద ఇది ఫోకస్ అయిన హాస్పిటల్స్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ వచ్చి అది 620 రూపీస్ ఉంది. దీని యొక్క మనం టెక్నికల్స్ ఫైనాన్షియల్స్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 6,295 కోట్లు ఉంది. అలాగే దీని డివిడెండ్ ఈల్డ్ వచ్చి 0.32 ఉంది. అలాగే దీని ఈపీఎస్ వచ్చి 14 ఉంది. అలాగే పిఈ 44 ఉంది. సెక్టర్ పిఈ వచ్చి 66 ఉంది. బుక్ వాల్యూ పర్ షేర్ 62 రూపీస్ ఉంది. అలాగే ఈ 52 వీక్ హై తీసుకుంటే 640 ఉంది. 52 వీక్ లో ఇయర్ లో తీసుకుంటే 410 ఉంది.
ఇది బీటా వచ్చి 0.44 ఉంది. అంటే ఇండెక్స్‌తోకి దీనికి 0.5% మూవ్‌మెంట్ ఉంటుంది. ఫేస్ వాల్యూ అనేది రూ. 10 ఉంది. అంటే ఇంకా ఏ రకమైన స్ప్లిట్టింగ్ అది అవ్వలేదు. కాబట్టి ఈ కంపెనీలో మనకి ఆల్ టైమ్ లో, ఆల్ టైమ్ హై తీసుకున్న 200 పాయింట్సే ఉంది కాబట్టి ఇది మంచి స్ట్రాంగ్‌గానే అప్ ట్రెండ్ ఉంది. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి రూ. 620లో మూవ్‌మెంట్ ఉంది. దీని ఫైనాన్షియల్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ఈ ఇయరే ఇది లిస్టింగ్ అయింది కాబట్టి దీని రెవెన్యూ వచ్చి 924 crores ఉంది. అలాగే మన ప్రమోటర్స్ హోల్డింగ్స్ అసలు కంపెనీ టోటల్ హోల్డింగ్స్ ఎలా ఉందో చూస్తే ప్రమోటర్స్ వాటా వచ్చి 49.83% ప్రమోటర్ వాటా ఉంది. అలాగే ఇది ఎఫ్ఐఐస్ 13.48, డిఐఎస్ వచ్చి 18.98, అలాగే పబ్లిక్స్ వచ్చి 17%, 18% ఉంది. కాబట్టి ఇది అంత ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది. ఎవరి ప్రమోటర్ తగ్గట్టుగా, ఎవరి యొక్క షేర్ హోల్డింగ్ తగ్గట్టుగా ఉంది కాబట్టి ఇది మనం రికమెండేషన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా చేసుకోవచ్చు. అలాగే రెయిన్బోలో ఇప్పుడు టెక్నికల్గా మనం చూసుకుంటే, సో ఇది ఇక్కడ ఈరోజు స్టార్ట్ అయింది 525 నుంచి లో లెవెల్ వచ్చి 415 దగ్గర లో వచ్చింది. సో అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ 630, 620 దాకా వెళ్ళింది. సో ఇది మనం టెక్నికల్గా మనం చూసుకున్న ప్రైస్ చార్ట్ ఎప్పుడు కూడా హై లెవెల్స్లోనే క్లోజ్ అవుతున్నాయి. సో ఎక్కడ కూడా షార్ప్ కరెక్షన్స్ ఏమీ లేవు. సో ఒక డీసెంట్గా రేంజ్ మూవ్ అవుతుంది. 10%, 15% ప్లస్ ఆర్ మైనస్లో అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్లో మంచి హార్జన్ కింద తీసుకోవచ్చు. సో ఇది ఎంట్రీ ప్రైసెస్ ఇప్పుడు తీసుకున్నట్టు 620 దగ్గర ఎంట్రీ తీసుకోండి. మళ్ళీ ఒక 70 పాయింట్స్ నుంచి 100 పాయింట్స్ డౌన్ అయినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది ఒక 1 year హార్జన్ తీసుకుంటే కూడా 1000 రూపీస్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలా ఒక 2-3 years హార్జన్ తీసుకుంటే మీకు ఒక 1500 నుంచి 2000 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక ఇది రెయిన్బో అనేది ఇక మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ హార్జన్లో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది టార్గెట్స్, స్టాప్ లాసెస్ అనేవి ఇక్కడ ఒక హార్జన్ టైం పీరియడ్ పెరిగినప్పుడల్లా కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఇవాల్టి ఈ 2 కంపెనీలు రెయిన్బో అండ్ మెడ్ ప్లస్. ఇవి మా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు 1-2 సార్లు మళ్ళీ ఆలోచించుకొని మీరు డెసిషన్ తీసుకోండి. మీ యొక్క అడ్వైజర్ని కూడా, ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కాంటాక్ట్ చేయండి. సో ఇది మా రికమెండేషన్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.